జనాన్ని బెదిరించి భయపెట్టిన వాళ్ళు జనసేనలోకి చేరుతున్నారా? పార్టీకి ఉన్న మంచి పేరును నిలబెట్టే మాట ఎలా ఉన్నా ప్రజలు చీకొడుతున్న వాళ్ళను పార్టీలోకి సాదరంగా తీసుకురావడం ఏంటి? విశాఖలో జరిగిన ఒక పరిణామం సామాన్య ప్రజలను కంగు తినేలా చేసింది. జనసేన పార్టీలో కూడా ఇలాంటివి జరుగుతాయా అని ఆశ్చర్యపడుతున్నారు. అదేంటో మీరే చూడండి. వీధిలో ఆడవాళ్ల చేత చీవాట్లు తిన్న ఇతగాడు జనసేన పార్టీలోకి ఎలా వచ్చాడో అర్థం కావడం లేదు. నడి రోడ్డుపై మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఇతగాడి ఆగడాలు భరించలేని మహిళలు ఇటీవల తిరగబడిన దృశ్యాలు ఇవి. గ్రేటర్ విశాఖ 32వ వార్డు అల్లేపురం చలవతోట ప్రాంతంలో ఉంటున్న కొండలరావు ఆగడాలను స్థానిక మహిళలు భరించలేక జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజుతో మొరపెట్టుకున్నారు. రోడ్డును తన సొంత జాగీరులా మార్చుకొని ఎవరిని తిరగకుండా ఆంక్షలు పెడుతున్నాడని ఇక్కడ మహిళల ఆవేదన. నమస్తే అండి, నా పేరు జ్యోతి. నేను ఇక్కడ స్థానికంగానే ఉంటున్నాము. అయితే మా ఇంటి పక్కన ఉన్న వ్యక్తి ఏంటంటే ముందుసారి మాకు ఇలాగే జరిగిందండి. గొడవలు అవి అయినప్పుడు ఆయన బ్లేమ్ చేసి మాట్లాడడం అవన్నీ జరిగాయి. మీరు రోడ్డు మీద పెడుతున్న బళ్ళు కూడా తీసిమని మమ్మల్ని అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత ఏంటంటే తీసిమని మగోళ్ళకి కూడా వార్నింగ్లు ఇమ్మని మాకు చెప్పారు. అయితే నేను చెప్పనండి, మీరే చెప్పుకోండి ఆ విషయం అనేసానని నేను చెప్పిన తర్వాత ఒక 2-3 రోజుల నుండి ఏం చేస్తున్నారంటే మగోళ్ళు లేని టైంలో నేను బయట గిన్నెలు అవి తోముకున్నప్పుడు ఏంటి నోటుకొచ్చిన మాటలు తిట్టడం, అన్నీ నువ్వు బయట చేస్తున్నావు, సంసారం ఒకటే లోపల చేస్తున్నావు అని అసభ్యంగా మాట్లాడడం, బాడీ షేమింగ్ చేయడం ఇవన్నీ చేస్తున్నాడండి. చేసింది కాక మా ఇంట్లోని మా అమ్మమ్మ తాతయ్య ముసలోళ్ళు ఇద్దరునా వాళ్ళకి ఏదైనా అయితే ఎవరి బాధ్యత వాళ్ళ మీదకి రావడం, వాళ్ళ తలుపులు అవి నేమొచ్చి కొట్టడం, డోర్లు అవి తన్నేయడం, నోటుకొచ్చిన మాటలు మమ్మల్ని ఆడుతున్నారండి. ఆ గుట్కా వ్యాపారం అవన్నీ చేయడం, ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా అలాగే అసభ్యంగా చూడడం, మనుషులు కాసి మా పని మా ఇంటి ముందు మేము చేసుకున్న పని చేసుకోవద్దు అంటున్నారు. అక్కడితో ఆగకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ మనోవేదనకు గురి చేస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో విషయం తెలుసుకునేందుకు వచ్చిన స్థానిక కార్పొరేటర్ పై కూడా ఇతగాడి ప్రవర్తన ఎలా ఉందో చూడండి. సీన్ కట్ చేస్తే దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణకు ఇతడు అత్యంత ఆప్తుడైపోయాడు. అనుకున్నదే తడవుగా రివర్స్ లో ఎమ్మెల్యేకు సాలువా కప్పి జనసేన పార్టీలోకి చేరిపోయాడు. అదేంటి ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది నిజం. కొండలరావుతో పాటు అతని అనుచరులు కూడా ఎందుకైనా మంచిదని జనసేన తీర్థం పుచ్చుకొని మంచివాళ్లైపోయారు. కొండలరావు గురించి ఎమ్మెల్యే వంశీ గురించి కొండలరావులు ఒకరికొకరు పొగుడుకుంటూ అమాయక జనానికి ఆశ్చర్యాన్ని కలిగించారు. జనసేన పార్టీకి కొండలరావు అవసరం ఏంటో బేతాళ ప్రశ్నగా మిగిలిపోవాల్సిందేనా? నన్ను ఆహ్వానించారు మంచి హృదయంతో. మేము కూడా ముందు మంచి హృదయంతో ప్రజలకి ఏదైనా సేవ చేయాలని నేను ఇందులో దిగాను. సార్ ఎలా చెప్తే ఎలా నేను ఆలోచించే మనిషిని. నాకు రాజకీయాలు రావు కానీ ఉన్నట్టే మాట్లాడే వ్యక్తిత్వం నాది. ఎవరికైనా సరే మా వార్డులో ఏ వార్డు అయినా పర్వాలేదు, మీకు కొంచెం పెద్ద సమస్య అనిపించినా చిన్న సమస్య కూడా మీరు పరిష్కరించే సమస్య ఉన్నా సరే నాకు వచ్చి చెప్పండి. ఎమ్మెల్యే గారి ద్వారా మీ సమస్యని పరిష్కరించేటట్టు మీకు ఉడత సాయంగా నేను ఏ సాయమైనా చేయడానికి రెడీగా ఉన్నాను. కొండలరావు గారు టీం అందరినీ కూడా జనసేన పార్టీలకు ఆహ్వానిస్తూ ఈ పార్టీలో మంచి సంస్థ స్థానం ఇస్తామని ఆయనతో పాటు చేరిన మా సోదరులందరికీ పేరు మనస్ఫూర్తిగా జనసేన కుటుంబంలో ఆహ్వానిస్తున్నాం. రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతానికి విశాఖపట్నంలో నెంబర్ 1గా ఉండడానికి శక్తివంతంగా కృషి చేస్తాం. కొండలరావు గారి యొక్క సేవలు కూడా జనసేన పార్టీకి ఉపయోగించుకొని రానున్న రోజుల్లో ఆయన కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ఈ సభలో తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ దగ్గర ప్రత్యేకమైన ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఇవాళ పార్టీలో జాయిన్ అయ్యి నేను కూడా ప్రజలకు సేవ చేయాలి, నా వంతు సహకరిస్తానికి వచ్చినందుకు
ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా పేరు పైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రానున్న రోజులు ఇంకా ఎక్కువ జాయినింగ్స్ అవి కూడా త్వరలోనే పెడతాం. జనసేన పార్టీని నెంబర్ 1గా విశాఖను ఉంచడానికి శక్తివంతంగా కృషి చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క విధి విధానాలన్నింటినీ కూడా ప్రజలకు తీసుకెళ్ళడమే లక్ష్యంగా పనిచేస్తాం. ఇవాళ ఒక పొలిటికల్ స్టార్ ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 100% స్ట్రైక్ రేట్తో పాటు ఎన్నికలు అయిన తర్వాత రోజు రోజుకి కూడా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఏ విధంగా పెరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. సౌత్ ఇండియాలోనే నెంబర్ 1గా రాజకీయాల్లో ఎటువంటి అవినీతికి స్థానం లేదని చెప్పేసి పోరాటం చేస్తూ ప్రజల గుండెలను గెలుచుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి ఆయన ఆశయాల కోసం జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం.